ఎక్కడి నుంచి మనకు సహాయం కలుగుతుంది? ఎక్కడి నుంచి మనకు సహాయం కలుగుతుంది అంటే సియోన్లో నుంచి మనకు సహాయం కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటుంది చూడండి, నీతి అనే నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుందును. నీతి అనే నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటును. అవును, రాజులను ఆశ్రయించుట కన్నా, నరులను ఆశ్రయించుట కన్నా యెహోవాని ఆశ్రయించుట మేలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు? ఆ దేవుడే మన పక్షంలో ఉంటే మనకు విరోధి ఎవ్వరూ లేరు. దేవుని నామానికి మహిమ కలుగు. ఇక్కడ ఏమంటుండో చూడండి, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొని ఉంటిని. నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షించక, నేను ఆలస్యం చేయలేదు. నిన్ను నేను ఎన్నుకొని ఏర్పరచుకోవడానికి నేను ఆలస్యం చేయలేను. మన దేవుడు ఆలస్యము చేసే దేవుడు కానీ అలక్ష్యం చేసే దేవుడు కాదు. కాబట్టి నేను నిన్ను ఏర్పరచుకున్నా, నేను నిన్ను ఎన్నుకున్నా. నాకు కావలసిన ఒక సాధనముగా నేను నిన్ను ఎన్నుకొని నేను నిన్ను ఏర్పరచుకున్నా అని చెప్పడం జరుగుతుంది. ఇంకేమంటుంది చూడండి, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయ్యున్నాను. ఏమంటుండు, నేను నీకు చెప్పి ఉన్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడయ్యున్నాను. మనకు తోడయ్యున్న దేవునికి మహిమ కలుగును గాక. ఒక నిమిషం.